హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏంటి ఇలా రెడీ అయ్యేసి కూర్చోరునా అనుకుంటున్నారా? బేసిక్లీ ఇట్స్ జస్ట్ 5:45 AM. ఇప్పుడే తెల్లారిందనమాట. జస్ట్ ఇప్పుడే సన్ రైజ్ అయింది. లిటరలీ నాకు చాలా అంటే చాలా టైర్డ్గా ఉంది. మీరు నా కళ్ళు చూస్తే అర్థమవుతుంది. పాస్ట్ 2 డేస్గా నాకు స్లీప్ లేదు నైట్. సో ఎర్లీగా లెగుస్తున్నాను అనమాట. మా ఊరి తిరణాల వల్ల నేను షార్ట్స్ పెడుతున్నాను, మీరు చూస్తున్నారో లేదో నాకు తెలీదు. సో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనలీ సన్ రైజ్ అయితే చాలా బాగుంది కదా, సో దాన్నే చూపిస్తున్నా. మీరు ఈ పార్టీకే తమ్నేల్ చూసి మీకు అర్థమై ఉంటుంది మనం ఎక్కడికి వెళ్తున్నామో. సో మనము దేశమ్మ టెంపుల్కి వెళ్తున్నాం, విచ్ ఇస్ ఇన్ నగరి. సో పుత్తూరు నుంచి అయితే బేసిక్లీ ఇట్ ఈస్ 15 to 16 కిలోమీటర్స్ అంతే. అండ్ తిరుపతి నుంచి హార్డ్లీ ఒక 40 కిలోమీటర్స్. అటు తమిళనాడు సైడ్ నుంచి రావాలంటే చెన్నై నుంచి ఇట్స్ జస్ట్ 90 to 80 కిలోమీటర్స్, అంటే 80 to 90 కిలోమీటర్స్ రఫ్లీ అంతే. సో ఏసీ ఆన్ చేస్తారు, నాకైతే కడుపులో దేవేస్తుంది. నాలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు ఫ్యామిలీలో ఉంటారేమో కదా, నాకైతే ఏసీ అస్సలు సెట్ కాదు. బట్ నేను అట్లీస్ట్ కూర్చుని ఒక స్టార్టింగ్ 15 minutes అన్నా విండో ఓపెన్ చేస్తే నాకు సెట్ అయిపోతుంది. సో సెట్ అయిన తర్వాత క్లోజ్ చేసి ఏసీ వేసేసారనమాట. సో బేసిక్లీ టెంపుల్కి ఇప్పుడైతే నేను, మా పిన్ని, మా అమ్మమ్మ అండ్ మా తమ్ముడు, చిన్న తమ్ముడు వెళ్తున్నాం. సో బేసిక్లీ మా పిన్నికి మొక్కు ఉందన్నమాట, అందుకనేసి. సో ఎంటర్ అవ్వగానే మనకి కొంచెం ముందరికి నడుచుకుంటూ రావాలి. వచ్చిన తర్వాత యాక్చువల్లీ ఫస్ట్ పర్మిషన్ ఇవ్వలేదు, వీడియోస్ తీసుకోకూడదు. బట్ ఫైనలీ ఐ కుడ్ టేక్ విత్ సమ్ పర్మిషన్. నేనైతే పర్మిషన్ తీసుకున్నా, బట్ అలా అని కంప్లీట్గా కూడా తీయలేదు. కుదిరిన వరకు అయితే మ్యాక్సిమం నేను ఇంపార్టెంట్ క్లిప్స్ అయితే తీసాను. సో అలా ఎంటర్ అవ్వగానే ఇలా మనకి గర్భగుడిలో కంటే, గర్భగుడిలో అంటే అమ్మకి ముందు ఎగ్జాక్ట్గా మనము కూర్చొని వాళ్ళకి పూజ సామాగ్రి అందివచ్చు. సో పిండితో నెయ్యి దీపం అనేది రెడీ చేశారనమాట. అమ్మమ్మ రెడీ చేసింది. మా అమ్మమ్మ మా చిన్న తమ్ముడు అనమాట వాడే. సో మా పిన్ని నేను రెడీ చేసుకున్నాం, అంటే మొత్తం పిన్నియే చేసింది. సో అమ్మవారిని జస్ట్ ఒక సెకండ్ క్లిప్లా తీసాను, చూడాలంటే పాజ్ చేసి చూడండి. షీఈ్ వెరీ పవర్ఫుల్. ఇక్కడ కంట్లో వాటర్ కొడతారంట, సంప మీద నీళ్ళు తెలుస్తుందా? అది ఎట్లా ఐలైనర్ పోలేదు నాకు. ఓకే, జస్ట్ కిడింగ్, బట్ చాలా బాగుంది టెంపుల్. సో బేసిక్లీ నా తమ్ముడిని అయితే నేను ఏడిపిస్తూ ఉండే, వీడియోస్ తీస్తూ వాడు ఫోటో తీయమంటే. సో ఫైనల్ తీసాను ఫొటోస్ కూడా. సో మీరు చూస్తే ఇక్కడ కంటి మీద వాటర్ చల్లుతారనమాట. నా జుట్టు మీద, నా ముఖం మీద అంతా వాటరే పడిపోయింది ఇందాక నేను చూపించినట్టు. బ్యాగ్ ఇచ్చేసి మా అమ్మమ్మ పిన్ని అయితే ఏదో సర్దుతూ ఉండే పొంగల్కి. సో మొత్తానికి నేనైతే వెనకాల గుడి బ్యాక్ సైడ్ మొత్తం తిప్పి చూపిద్దాం మీకు అన్నట్టు వచ్చారనమాట. సో నా తమ్ముడు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండే. సో దేవుడి సన్నిధుల మధ్యలో ఇలా ఎందుకుందంటే, ఇదేమీ చెత్త కాదు గైస్, లైక్ సైడ్లో వేసేసారని కాదు. చాలామందికి ఈ పాటికి చూస్తేనే అర్థమై ఉంటుంది మీకు ఏంటి ఈ బ్రిక్స్ అని. సో ఇటుకరాలతో ఇలా ఎంత ఇల్లు కట్టుకోగలరు అనేది ఫ్యూచర్లో డిసైడ్ అవుతుంది. అంటే డిసైడ్ ఇన్ ద సెన్స్ అలా మొక్కుకుంటారనమాట, దేవుడికి మొక్కి ఇలా ఇటుకరాలు అనేది పేరు చేసి వెళ్తారనమాట గుడిలో. సుబ్రహ్మణ్య స్వామి సన్నిధికి పక్కన అనమాట అది అలా చేయడం. ఆ తర్వాత ఈ చెట్టు వచ్చేసి ఎవరికైతే సంతాన భాగ్యం లేదో, సో బేసిక్లీ ఎవరికైతే పిల్లలు లేదో వాళ్ళు వచ్చేసి ఇలా మొక్కుకొని ఇలాగా ఉయ్యాలనేది ఈ చెట్టుకు కట్టేసి వెళ్తారనమాట. సో ఇది వినాయకుడి సన్నిధి అనమాట. యూజువలీ చాలా రష్ ఉంటుంది, అందుకే ఇంత గ్రిల్స్ అండ్ ఇన్ని సేఫ్టీ మెజర్స్ అనమాట ఇక్కడ. బట్ ఆ రోజు మేము నిజంగా చాలా ఎర్లీగా వెళ్ళాము. సో బేసిక్లీ రష్ వస్తూ ఉన్నారు మెల్లమెల్లగా. సో మా పిన్ని ఎంపీ ఎమ్మెల్యే కన్నా చాలా బిజీ అనమాట, ఫుల్ ఫోన్ కాల్స్ ఉండే. బట్ షీ డిడ్ ఆల్ ద పూజ అండ్ ఆల్. శాలిపిని దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. సో చాలా బాగా జరిగింది. యాక్చువల్లీ దే వర్ వెరీ టైర్డ్. మా పిన్ని అయినా ఫోటో సెషన్స్ ఆపలేదు. సో బేసిక్లీ షీ వాస్ టేకింగ్ ఫొటోస్. మా డ్రైవర్ అన్న తీస్తూ ఉండే. సో మా కార్ అక్కడ ఉంది, అందరూ బైక్స్ వేసుకొని చుట్టుపక్కల విలేజెస్ నుంచి వచ్చేస్తున్నారు పొంగల్ పెట్టడానికి. హాయ్ గైస్, ఇప్పుడు కోడి కోసేదానికి వెళ్తున్నాం. అంటే కోసి బాగా మెక్కాలి. వాడు కోడి కోసే దాంట్లోనే ఉన్నాడు. సరే ఇక్కడ మేము అలా గుడి నుంచి బయటికి రాగానే, ఇది దేవుడి సన్నిధిలోనే అనమాట, కొంచెం ఎంట్రన్స్ గేట్ దగ్గరే ఇలా పాదాలు ఉంటుంది అమ్మది. ఇక్కడ పాదాల దగ్గర పొంగల్ అనేది మనము ఇస్తరాకులో వేసి మనం పాదాలు మొక్కొని ఇలానే హారతి ఇచ్చేసి మనం వెళ్ళాలి. అక్కడ చూసారా కోడి జూమ్ చేశాను, మా డ్రైవర్న చేతిలో ఉంది. సో ఆ అన్న కోసేదానికి తీసుకెళ్తున్నారనమాట. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి నేను ఆ చెట్టు చుట్టూ ఒక 7 రౌండ్లు వేసి ఉంటాను. ఎందుకు వేసానో నాకు కూడా తెలియదు యాక్చువల్గా, నిజం చెప్పాలంటే. ఒక 3 చుట్లు, 9 చుట్లు, 11 చుట్లు యూజువలీ చుడతారు. ఎటు కాకుండా అటు మా అమ్మమ్మ 7 చుట్లు చుట్టూ అని కంపల్సరీగా చెప్పింది, మ్యాండేటరీ అనింది, అందుకని చుట్టాను. సో ఇంకా సో స్వీట్ ఆఫ్ హర్, నాకు తనతో పాటు కూర్చోమన్నాను. మా అమ్మమ్మ నాకు టెంకాయ ఇచ్చింది అనమాట. సో టెంకాయ తింటున్నా. నాకు పొద్దున్న లేచి రెడీ అవ్వడమే పెద్ద టాస్క్ అయింది. నేను అంత పెద్దగా రెడీ అవ్వలేదు చెప్పాలంటే. కన్సీలర్ పూసుకొని, ఎలెనర్ పెట్టుకొని, లిప్స్టిక్ వేసుకొచ్చేసిన. చేతికి యాక్సెసరీస్ కూడా ఏం లేవు.
ఫుల్ టైర్డ్ ఉన్నాను నాకైతే. సో మొత్తానికి మళ్ళీ లోపలికి వచ్చి ఊరేగింపు అంట ఈవినింగ్ అమ్మవారిది. సో ఎగ్జాక్ట్లీ ఊరేగింపా కాదని తెలీదు, బట్ దెన్ దాని గురించి ఇన్ఫర్మేషన్ ఎక్కువ కనుక్కోలేదు. జస్ట్ అయ్యవారిని పర్మిషన్ అడిగారు, అక్కడ కూర్చోనా కదా పురోహితుడు, తీసుకోవచ్చా లేదా అని. ఇక్కడ ఈ ఇద్దరు అబ్బాయిలు వచ్చేసి చాలా కష్టపడుతున్నారు. అమ్మవారిని వాళ్ళే డెకరేట్ చేశారంట, అంటే అలంకరించినారంట. చాలా బాగుంది కదా. ఇక్కడ వచ్చేసి అమ్మవారు చేతిలోంచి అమ్మవారు శివునికి అంటే శివలింగానికి అభిషేకం చేస్తున్నట్టు సెట్ చేస్తున్నారు. చాలా ట్రై చేస్తున్నారు కానీ కుదరలేదు. బట్ లాస్ట్కి ఎప్పుడెప్పుడు కుదురుతుందా అని వాళ్ళకన్నా ఎక్కువ నేనే వెయిట్ చేస్తూ ఉన్నా. సో నేను మా పిన్ని అలా చూస్తూ నించున్నా. మా పిన్నికి యాక్చువల్గా ఫోటో కావాలంట, బట్ వాళ్ళని డిస్టర్బ్ చేయలేము కదా. సో నేను చెప్పినట్టు ఫోటో సెషన్స్ ఇంకా కంటిన్యూ అవుతుంది. సో బేసిక్లీ ఇట్ ఈస్ డన్. ఎంత బాగుంది కదా గైస్. సో మొత్తానికి మేమైతే అంత పనంతా అయిపోయింది. కోడి కూడా కోసేసి తీసుకున్నాం అనమాట. కోడి తీసేసుకొని మళ్ళీ బ్యాగ్లో వేసేసుకొని, అంటే ఇప్పుడు చచ్చిపోయింది కోడి. గుడికి ఆపోజిట్లో ఉండే ఈ హోటల్కి వచ్చాము. ఎందుకు వచ్చామంటే టిఫిన్ చేయడానికి. సో టాటాడాయ్, ఇడ్లీ అండ్ పాయా పుల్స్, ఇడ్లీ అండ్ చికెన్ పుల్స్, అండ్ ఆ తర్వాత ఇడ్లీ అండ్ బోటీ. సో ఎప్పుడు బోటీ తినండి, నేను కూడా బోటీ తిన్నాను గైస్. సో మరి హైదరాబాద్లో లాగా మిడ్-నైట్ 2-3కి అయితే తినలేము కదా. మన ఊర్లో అంటే రాయలసీమ సైడ్ మేము టిఫిన్కి బాగా తింటాం, అందరికీ తెలిసిందే. మన ఊర్లో అయితే మేము బ్రేక్ఫాస్ట్ టైంకి తిన్నాం. ఆ టైంకి అప్పటికి ఆల్రెడీ 8-8:30 అయిపోయింది మేము బ్రేక్ఫాస్ట్ చేసే టైంకి. సో మా వాడు చికెన్ తిన్నాడు, మా పిన్ని పాయా తిని, నేనైతే బోటీ తిన్నాను, మా అమ్మమ్మ సాంబార్తో తిన్నారు, వెజ్ తిన్నారు. సో మేమంతా తిన్నాం అనమాట. ఆ రోజు చాలా టేస్టీగా ఉండింది. ఎవరైనా నెక్స్ట్ టైం నగరి సైడ్ వెళ్తే దేశమ్మ టెంపుల్కి ఖచ్చితంగా ఇక్కడ నాన్ వెజ్ టిఫిన్ ట్రై చేయండి. సో ఇదే అనమాట షాప్, ఎగ్జాక్ట్గా టెంపుల్కి ఆపోజిట్లో ఉంది. సో మధ్యలో మా వాడికి స్కూల్కి టైం అయిపోయింది అనమాట. నేను ఇందాక చెప్పినట్టు నాకైతే ఏసీ పడదు, స్టార్టింగ్లో చెప్పినట్టు. స్టార్టింగ్ 10-15 మినిట్స్ పడుతుంది సెట్ అవ్వడానికి. సో మొత్తానికి విండో తీసి ఉంచాను. మళ్ళీ 15 మినిట్స్ తర్వాత వీళ్ళు వేసేస్తారు గైస్, వాళ్ళకి ఏసీ కావాలంట. మా తమ్ముడిని వెళ్తూ నారాయణలో డ్రాప్ చేసేయాలన్నమాట. సో మా వాడికి వచ్చేసి 9 గంటలకు స్కూల్ అనమాట. ఆల్రెడీ 8:45 అయిపోయింది. సో 8:50 లోపల డ్రాప్ చేయాలి ఇంకొక 5 నిమిషాల్లో. సో ఇప్పుడైతే మనం డ్రాప్ చేసేసి మేమైతే ఇంటికి వెళ్ళిపోతాం. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు కానీ మన వ్లాగ్ నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యు ఆన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై.